విశ్వగురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురువుగారైన వంశీ మాస్టర్‌కి, హైమ మేడంకి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ, ఈరోజు నేను వివేకానంద స్వామి గారి బుక్కులో నుంచి టాపిక్ తీసుకున్నాను. స్వామి వివేకానంద గారికి గూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. ఎందుకంటే నేనెన్నో బుక్స్ చూసాను. ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకుందామని. ఆహ్, ఆహ్, గురువుగారి బుక్ నుంచి నేను నాలెడ్జ్ తీసుకున్నాను. ఓకే. టాపిక్ పేరు 'విజయానికి మార్గం'. మరి విజయం సాధించాలంటే మనం దానికి ఎన్నో కావాలి. అంటే దానికి కొన్ని పాయింట్స్ తీసుకున్నాను నేను. ఆలోచన శక్తి, ఏకాగ్రత, ధ్యానము, ఆత్మవిశ్వాసం, సంకల్ప శక్తి, ఆహారం, ఆరోగ్యం, ప్రేమ. ఇవన్నీ గూడా మనము దీంట్లో ప్రతి దాంట్లో కూడా మనం ఆహ్, ఇవన్నీ అంటే ఆలోచనల ద్వారా, ఏకాగ్రత ద్వారా మనం అన్నిట్లోనూ ఉంటేనే మన విజయానికి మార్గం ఏర్పడుతుంది. అలా కొన్ని పాయింట్స్ తీసుకొని నేను ఈరోజు టాపిక్ చెప్తున్నానండి. ఫస్ట్ వన్ ఆలోచన శక్తి. మరి మనిషికి ఆలోచన లేనిదే ఏ పని గూడా జరగదు. ఒక మనిషి సగటున 60,000 ఆలోచనలు చేస్తాడంట. అంటే రోజువారీ కార్యక్రమాలు తినాలే, పడుకోవాలే, వెళ్ళాలే ఇలా ప్రతి ఒక్క ఆలోచనతో అలా 60,000 ఆలోచనలు చేస్తాడు. మరి ఎప్పుడు మనము ఇతరుల గురించి, ఇతరుల ఆలోచనల గురించి ఆలోచిస్తూ ఉండేవాడు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. అంతే గదా! మనము వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తూ, వాళ్ళు చేసే పనుల గురించి ఆలోచిస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం ఏదో ఒక దాని గురించి బాధపడుతూ ఉంటాం. మనకు తెలియకుండానే మన గురించి కంటే ఎక్కువ ఇతరుల గురించే మనము ఆలోచిస్తాం. మనకి ఏమాత్రం సంబంధం లేని వారి గురించి ఎక్కువగా ఆలోచించి సమయం అంతా వృధా చేసుకొని బాధలోకి వెళ్తాం. అందుకని మనం పక్క వాళ్ళ ఆలోచనల మీద దృష్టి తీసేసి, మన గురించి ఆలోచించడం. అంటే మనం ఏం చేయాలో ఆలోచించాలి. మనం ఎలా ఉండాలో ఆలోచించాలి. మన జీవితం ఎలా జీవించాలో మనం ఎలా జీవించాలో ఆలోచించాలి. మనం ఇతరుల గురించి, వారి కష్టాల గురించి ఆలోచిస్తామో, అంత ఎక్కువగా మన ఎనర్జీని కోల్పోతాం. శక్తి కోల్పోయి ఎంతో శక్తి విహీనంగా తయారై, మనం ఇతరులకు ఉపయోగపడము తర్వాత, మనకు మనమే కూడా ఉపయోగపడము. ఎప్పుడు ఏడుస్తూ ఉంటాం. మరి ఒక్కోసారి చిన్న విషయాన్ని పెద్దగా ఆలోచించి ఎన్నో ఆలోచనలు చేస్తూ నెగెటివ్ ఆలోచనలు చేస్తూ దాని చుట్టూ ఎన్నో కథలు అల్లుకుంటాం. అప్పుడు బాధనే తీసుకుంటాం. మరి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ అనేక భయాలను సృష్టించుకుంటాం. కాబట్టి మనకు ఉన్న పరిస్థితులను బట్టి అది చిన్న విషయమైనా సరే, పెద్ద విషయమైనా సరే, దాని గురించి ఆలోచించాలా వద్దా? మనకు అవసరమా? అవసరం ఉంటే ఆలోచించాలి. అవసరం లేకుంటే ఎందుకు ఆలోచించాలి? అలా ఆలోచించాలా వద్దా అని ఆహ్, దాన్ని గుర్తించి ఎరుకతో మనము జీవించాలి. మరి ఒక చిన్న తప్పు ఆలోచన వల్ల జీవితంలో పొందాల్సినవి మనము కోల్పోతాం. దాని గురించి ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం మనమిప్పుడు. ఒక గ్రామంలో 24 సంవత్సరాల ఒక యువకుడు తన యజమాని దగ్గర పనిచేస్తూ ఉంటాడనమాట. అతనికి తల్లిదండ్రులు లేరు. ఈ లోకంలో లేరు. అతని జీవితం చాలా కష్టాలతో కూడుకొని ఉంది. అయితే రోజులాగే సాయంత్రం ఉదయం వెళ్లి అంతా పని చూసుకొని సాయంత్రం ఇంటికొచ్చి తన పనులు తను చేసుకుంటూ అలా జీవితం సాగిస్తూ ఉంటాడు. అయితే అతను ఒకరోజు రోజులాగే సాయంత్రం ఇంటికి వస్తూ ఉంటే ఆహ్, ఒక వృద్ధుడనమాట. ముసలి పకీరు. తన వీపుపై 3 మూటలతో ఒక నగరం నుంచి ఇంకో నగరానికి వెళ్తూ ఉంటాడు. ఒక్క నిమిషం. సారీ మాస్టర్స్. అయితే ఆ ముసలి పకీరు 3 పెద్ద మూటలతో ఒక నగరం నుంచి ఇంకో నగరానికి వెళ్తూ ఉంటాడనమాట. వెళ్తూ ఉన్నప్పుడు అతను అలసిపోతాడు. ఎంతో దూరం నుంచి వస్తుంటాడు. అలసిపోయి ఒక దగ్గర కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు ఈ యువకుడిని చూస్తాడనమాట. ఫకీరు. చూసి అతన్ని పిలిచి, "నాకు కొంచెం హెల్ప్ చెయ్యి.
ఈ 3 మూటలతోని నేను చాలా దూరం నుంచి ప్రయాణం చేస్తున్నాను. ఇంకా వెళ్ళాలి నేను. నాకు హెల్ప్ చెయ్యని చెప్తాడనమాట. నాకు ఊరికే ఏం హెల్ప్ చేయొద్దు. ఆహ్, నేను దీనికి బదులుగా 2 బంగారు నాణాలను ఇస్తాను అని చెప్తాడు. అంటే పర్వాలేదండి అని అతను పర్వాలేదు బాబా అని చెప్పి ఒక మూట తీసుకొని అలా బయలుదేరుతుంటారు. అలాగే ఊరు చివర వరకు వెళ్ళిన తర్వాత హ్మ్. అదే బరువుగా ఉంటుందనమాట. బాబాయ్ ఏంది ఇది ఇంత బరువుగా ఉంది ఈ మూట అని అడుగుతాడు అతను. అడిగితే దీంట్లో రాగి నాణాలున్నాయి. అందుకే అది బరువుంది అని చెప్తాడనమాట. అప్పుడు ఆ యువకుడికి ఒక ఆలోచనొస్తుంది. ఆహ్, మరి ఇన్ని నాణాలు ఎందుకు ఈయన ఇలా తీసుకొస్తున్నాడు? ఏదన్నా భూములు అమ్ముకొని దాంతోని ఇవన్నీ జమ చేసుకున్నాడేమో అని ఆలోచనొస్తది. మళ్ళీ ఆలోచనొస్తది. ఆలోచనలో అయినా ఇవన్నీ నాకెందుకు అని వదిలేస్తాడు. వదిలేసి వెళ్తూ ఉంటే ఊరి చివర ఒక నది వస్తుందనమాట. నది వస్తే అది దాటడానికి రాదు. అతనికి ఆ పకీరుకు రాదు. అప్పుడు చెప్తాడు, బాబు నువ్వు ఇంకొక మూట గూడా తీసుకో నా వల్ల అవ్వట్లేదు. అనంటే దీనికి బదులుగా నేను 2 బంగారు నాణాలిస్తాను అంటే ఆ యువకుడంటాడు, "నాకవసరం లేదు బాబా. మీరు బంగారు నాణాలు ఇవ్వకపోయినా సరే, నేను ఈ 2 మూటలు కూడా మోస్తాను" అని చెప్పి అది గూడా తీసుకుంటాడు. అది గూడా బరువుగా ఉంటుంది. అట్లే నడుస్తూ ఉంటే దాటిన తర్వాత, "బాబా ఇది గూడా చాలా బరువుగా ఉంది. ఇందులో ఏమున్నాయి" అని అడుగుతాడనమాట. ఆ యువకుడు. అడుగుతే, "దీంట్లో వెండి నాణాలున్నాయి" అని చెప్తాడు. అప్పుడు ఆ యువకుడు ఆలోచిస్తుంటాడు. ఇన్ని వెండి నాణాలున్నాయి, ఇన్ని రాగి నాణాలున్నాయి. ఈ మూటలతోన ఈయన ఇంత ప్రయాణం ఎందుకు చేస్తున్నాడు? ఈయన వెళ్ళాలనుకుంటే ఏదో ఒక బండి తీసుకొని వెళ్ళొచ్చు గదా! ఇలా దారి గుంట నడుచుకుంటూ ఎందుకు వెళ్ళాలి? ఇతను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడో, ఏవన్నా ఆస్తులు అమ్ముకున్నాడో, లేకపోతే ఏదన్నా వ్యాపారం నుంచి సంపాదించాడో అని ఆలోచిస్తుంటాడు. ఆ తర్వాత ఒకవేళ ఈ మూటలతోన నేను ఆయన నుంచి ఎళ్ళిపోతే నన్నెవరు పట్టుకునే వాళ్ళు ఉండరు. ఆ వృద్ధుడికి చేత కాదు నన్ను వెంబడించడానికి అని ఇలా ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఆలోచిస్తూ మళ్ళీ ఉండి అసలు నేనెందుకు ఇంత హ్మ్. ఇలాగ ఆలోచిస్తున్నాను. ఇది కరెక్ట్ కాదు కదా! నేను తప్పుగా ఆలోచిస్తున్నాను అనేసి కొంత సమయం వరకు తన ఆలోచనలన్నీ నియంత్రించుకుంటాడు. కానీ ఆహ్, మళ్ళీ తర్వాత ఇంకా కొండపైకెక్కేదుంటది. ఆ కొండపైకి ఎక్కుతూ ఉంటే అతను పకీరుండి "బాబు నా వల్ల అవ్వట్లేదు. ఇది గూడా నువ్వే మోయగలుగుతావా? దీనికి బదులుగా నేను 2 బంగారు నాణాలిస్తాను" అని చెప్తాడనమాట. చెప్తే సరే అని ఆ మూట గూడా తీసుకుంటాడు. అదే ఇదెక్కడ పెట్టకు. ఈ మూట ఎక్కడ కింద పెట్టొద్దు. ఆహ్, మళ్ళీ మర్చిపోతే ఇబ్బందయితది. నువ్విది మాత్రం ఎక్కడ పెట్టొద్దు. ఎంత బరువైనా సరే నువ్వెక్కడ పెట్టొద్దు. మర్చిపోవద్దు అని చెప్తాడనమాట. ఎందుకు బాబా అలా చెప్తున్నావు అంటే, ఈ మూటలో అన్ని బంగారు నాణాలున్నాయి అని చెప్తాడు. ఇంకా అతను ఆల్రెడీ తన ఆలోచనలన్నీ నియంత్రించుకుంటాడు. ఆ బంగారు నాణాలున్నాయి అని ఆలోచన వచ్చినప్పటి నుంచి ఇంకా అతనిలో ఒక ఆలోచనొస్తుంది. ఏమని అంటే, ఇంకివన్నీ నేను తీసుకొనెళ్తే నా లైఫ్ సెటిల్ అయిపోతది. నేను వ్యాపారం జేసుకోవచ్చు, మంచి ఇల్లు కట్టుకోవచ్చు, నా లైఫ్ హ్యాపీగా ఉంటది అని ఆలోచిస్తూ ఉంటాడు. అత్యాశతో కూడిన ఆలోచనలన్నీ వస్తుంటాయనమాట. అలా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆ ఫకీరును ఆయన దృష్టి నుంచి తప్పించుకొని ఫాస్ట్‌గా ఎళ్ళిపోతాడనమాట. తన ఇంటికెళ్ళిపోతాడు. ఇంకా అక్కడ ఆ మూటలన్నీ ఎత్తుకొనెళ్తాడు. దారి మధ్యలో ఆ మూటల బరువు తగ్గినట్టు అనిపించినా గూడా దాని మీద దృష్టి పెట్టాడింక. అవి ఎత్తుకొని వాళ్ళ ఇంటికి ఫాస్ట్‌గా వెళ్తే ముసలి అతను గాబట్టి అతను వెంబడించాడు. అలా ముందుకు ఎళ్ళిపోయి చివరకు ఇంటికి చేరుకుంటాడు. ఇంటికి చేరుకున్న తర్వాత ఫస్ట్ మూట ఎత్తాడనమాట. అందులో అన్నీ గూడా ఆహ్, తుప్పు పట్టిన ఇనుప నాణాలుంటాయి. ఫస్ట్ మూటలో. ఏంది ఆ ఫకీర్ ఇలా చెప్పాడు. దీంట్లో చూస్తే ఇలా ఉన్నాయి అని అనుకుంటాడు. రెండో మూట తీస్తాడు. రెండో మూటలో కూడా ఇనుప తుప్పు పట్టిన ఇనుప నాణాలే ఉంటాయి.
ఇంకా అతడికి చాలా కోపమొస్తుంది. మూడో మూట తీస్తాడు. బంగారు నాణాలున్నాయని చెప్పాడు గదా! అది గూడా తీస్తాడు. అ ఆ మూట గూడా తెరిసిన నడువే అందులో గూడా తుప్పు పట్టిన ఇనుప నాణాలుంటాయి. ఇంకా బాగా కోపమొచ్చి గట్టిగా అరుస్తాడనమాట. అంటే అక్కడ అనుకున్నదేది జరగలేదు గదా! ఆ పకీరు ఏదో చెప్పాడు, ఇక్కడేదో జరుగుతుంది అని ఆ మూటలన్నీ తీసి ఆ చివరి మూటలో ఒక ఉత్తరం కనిపిస్తుంది. ఆ ఉత్తరంలో ఏం రాసుంటుంది అంటే, "నేను ఈ రాజ్యానికి రాజును. నాకు పిల్లలు లేరు. అందుకని నేను ఈ రాజ్యానికి రాజుగా మారగల మరియు రాజ్యభారాన్ని నిజాయితీగా నిర్వహించే వ్యక్తి కోసం వెతుకుతున్నాను" అని రాసుంది. అతను పూర్తిగా నిజాయితీపరుడు మరియు మనసులో ఎలాంటి దురాశ లేనివాడు ఈ రాజ్యభారాన్ని తట్టుకోగలడని ఉంది. ఆ లెటర్‌లో అంతా ఇదుంది. ఆ యువకుడు ఆ లేఖ చదవగానే గట్టిగా ఎంతో బాధపడతారనమాట గట్టిగా అరిచి. ఎందుకంటే అక్కడ అతను అనుకున్నదొకటి, అక్కడ జరిగిందొకటి. తన ఆలోచనలు తనను ఎంత వరకు దిగజార్చిందో చూడండి. అంటే తను అతను తన మనసులోని ఆలోచనలను అదుపులో ఉంచుకుంటే, అతని జీవితం మారిపోయేది కదా! మారిపోయేది కదా అని అనుకున్నాడు. కానీ దురదృష్టము అతని మనస్సు నియంత్రించుకోలేక పోయాడు ఆ యువకుడు. అంటే ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకోవాల్సిందేంటి అంటే, ఒక చిన్న తప్పు ఆలోచనల వల్ల పొందవలసిన వాటిని కూడా మనము పొందలేం. ఆ యువకుడు గూడా పొందలేకపోయిండు. కాబట్టి మన మనస్సులో ఎలాంటి ఆలోచనలు తలెత్తుతున్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మనము ఎల్లప్పుడూ గూడా మంచి ఉద్దేశాలను కలిగిన విషయాలను మాత్రమే ఆలోచించాలని గుర్తుంచుకోవాలి. అప్పుడు మాత్రమే మనము దుఃఖాల నుండి, కష్టాల నుండి తప్పించుకుంటాం. కాబట్టి మన ఆలోచనల పట్ల సరైన అవగాహనను మనము పెంచుకోవాలి. క్రమక్రమంగా మనసు ప్రశాంతంగా మారుతుంది. కాబట్టి మనస్సును ఉన్నతమైన ఆలోచనలతో నింపాలి. మనం చేసే ప్రతి ఆలోచన మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అందుకే మనం ఎప్పుడు కూడా పాజిటివ్ ఆలోచనలతో ఉంటూ ముందుకెళ్ళాలి. ఇది ఆలోచన శక్తి. నెక్స్ట్ ఏకాగ్రత. మరి ఏకాగ్రత లేకుంటే ఏ పని కూడా మనము చేయలేం. ఏది సాధ్యం కాదు. ఒక మనిషి ఏకాగ్రత లేకుండా ఒక పని చేస్తే దాంట్లో ఖచ్చితంగా నష్టం ఉంటుంది. మనం ఒక బుక్ చదువుతున్నామనుకోండి, ఏకాగ్రత లేకపోతే దానిలో ఏం జ్ఞానం ఉందో కూడా మన బుర్రకి కొంచెం కూడా ఎక్కదు. ఎందుకంటే మన ఏకాగ్రత ఉంటేనే గదా! అది అర్థమవుతది. లేకపోతే అర్థం గాదు. అదే మనము ఏకాగ్రతతోని చదివామనుకోండి, మనం ఎన్ని గంటలు చదివామో కూడా మనకు తెలియదు. టైం గూడా తెలియదు. అలా ఉంటుంది. మరి మన మనస్సు శాంతితో, ఏకాగ్రతతో ఉన్నప్పుడే మన శక్తి అంతా మనము చేసే పనికి ఉపయోగపడుతుంది. అది డబ్బు సంపాదించడంలో అయినా సరే, మరి భగవంతుని ఆరాధించడంలో అయినా సరే. మరి ఏ ఇతర కార్యంలో అయినా ఏకాగ్రత శక్తి ఎంత ఎక్కువగా ఉంటుందో, ఆ కార్యం కూడా అంత చక్కగా నిర్వహించబడుతుంది. మరి దీనికి ఎగ్జాంపుల్ మనం ఒక స్టోరీ తీసుకుందాం. మనకు సార్ చెప్పిందే ఈ ఎగ్జాంపుల్ అందరూ విని ఉంటారు. మహాభారతంలో పాండవులు, కౌరవులు అందరూ కూడా ద్రోణాచార్యుని దగ్గర విద్యను నేర్చుకోవడానికి వెళ్తారు. మరి అక్కడ విద్యను నేర్చుకున్నప్పుడు ఆహ్, విద్య అయిపోయిన తర్వాత పరీక్షలు పెడతాడు గదా గురువు. అలా అందరికి పరీక్ష పెడతాడనమాట. అంటే ఒక చెట్టు మీద ఒక పక్షి బొమ్మను పెట్టి అందరిని ఫస్ట్ ఆహ్, ధర్మరాజుని పిలుస్తాడు. ధర్మరాజుని పిలిచి "ధర్మరాజు నీకు ఏం కనిపిస్తుంది?" అంటే, "నాకు చెట్టు, కొమ్మలు, అక్కడ చుట్టూ ఉన్న మనుషులు అందరూ కనిపిస్తున్నారని" చెప్తాడనమాట. తర్వాత భీముడిని పిలిస్తే భీముడు అదే విధంగా చెప్తాడు. దుర్యోధనుడు ఇంకా అందరిని పిలిచినా గూడా అందరూ కూడా అదే విధంగా చెప్తారు. ఏమని అంటే, "అక్కడ చెట్టు, కొమ్మలు, ఆ చుట్టుపక్కల అన్నీ కనిపిస్తున్నాయని" చెప్తాడు. ఆ పక్షి కూడా కనిపిస్తుందని చెప్తారు. లాస్ట్‌కి చివరకు అర్జున్‌ని పిలుస్తాడు. "అర్జున నీకేం కనిపిస్తుంది? నీకు చెట్టు కనిపిస్తుందా?" అంటే, "లేదు" అంటాడు. "కొమ్మలు కనిపిస్తున్నాయా?" అంటే, "లేదు" అంటాడు. "పక్షి కనిపిస్తుందా?" అంటే,
పక్షి గూడా కనిపిస్తలేదని చెప్తాడు. మరేం కనిపిస్తుంది అంటే, ఆ పక్షి యొక్క గుడ్డు, కనుగుడ్డు కనిపిస్తుందని చెప్తాడనమాట. అంటే ఆ సమాధానం చెప్తాడు. అంటే ఆ లక్ష్యాన్ని ఛేదించు అని ద్రోణుడు అంటే ఆ గురువు చెప్పగానే, ఆ చెప్పే లోపే అర్జునుడు బాణాన్ని విరుస్తాడనమాట. విరిచినప్పుడు పక్షి కన్నుకు అది తాకుతుంది. అది ఆనందంతో శిష్యుని ఏకాగ్రతను మెచ్చి ద్రోణాచార్యుడు ఆశీర్వదిస్తాడనమాట అర్జునుడిని. అంటే భారతంలోని ఈ సన్నివేశాన్ని గమనిస్తే అర్జునుడు తన దృష్టిని పూర్తిగా చేస్తున్న పని మీదే కేంద్రీకరించాడు. అంటే అలా మనస్సు ఒకే విషయాన్ని గురించి నిలకడగా ఆలోచించడమే ఏకాగ్రత. భూతద్దం ద్వారా మనం సూర్యరశ్మిని ఒకే చోట కదలకుండా ఉంచితే అది చెక్కను గూడా కాల్చేస్తుంది. మనం సూర్యరశ్మి పెట్టినప్పుడు ఆ ఎండకు చెక్క పెడితే మనం పేపర్ మీద అందరూ చిన్నప్పుడు ట్రై చేసే ఉంటారు. పేపరు, భూతద్దము ఇట్లా ఎండకు పెట్టినప్పుడు అది ఖచ్చితంగా అంటుకుంటుంది. అది క్షణాల్లో కాల్చేస్తుంది. అంటే ఆ భూతద్దం పెట్టినప్పుడు ఆ సూర్యరశ్మి ఒక్కటే దగ్గర ఎక్కువ కేంద్రీకరించినప్పుడు అది అలా జరుగుతుంది. అదే నువ్వు భూతద్దం తీసేసి డైరెక్ట్ నేరుగా తాకే సూర్యరశ్మితోని చూస్తే ఆ చెక్క గాని, ఏం గాని కాలదు. అదే విధంగా సాధారణమైన స్థితిలో అంటే సాధారణమైన మన ఆలోచన స్థితిలో ఆలోచన శక్తి చెల్లాచెదురై ఉంటుంది మామూలు స్థితిలో. అదే ఆలోచన శక్తిని మనం ఒకే విషయంపై ఉంచినప్పుడు త్వరగా నేర్చుకోగలుగుతాం. ఏదైనా అంతే గదా! మనం మామూలుగా పిల్లలకైనా గూడా ఏదన్నా నేర్చుకోవాలన్నప్పుడు దాని మీద దృష్టి పెడతలే అంటే అది ప్రాక్టీస్ చేస్తే గదా వస్తుంది. అంటే దాని మీదనే దృష్టి పెడితే అది నేర్చుకోవాలన్న తపన ఉంటే, దాని పైన ఏకాగ్రత ఉంటేనే అది నేర్చుకోగలుగుతాం. లేకపోతే నేర్చుకోలేం. ఇది మనస్సుకు సంబంధించింది. మనస్సు ఒకే విషయంపై ఏకాగ్రతతో ఉండటాన్ని అభ్యాసం చేస్తే అన్ని విద్యలలో కూడా రాణించగలుగుతారు. ఏ రంగంలో అయినా కూడా విజయం సాధించగలుగుతారు. నెక్స్ట్ ధ్యానము. ధ్యానం అంటే మనందరికీ తెలుసు కదా! సరైన ధ్యానము శ్వాస మీద ధ్యాస. దీనికి చెప్పాలంటే మహాదేవుడు 112 రకాల ధ్యానాల గురించి చెప్తాడు. అప్పుడు పార్వతీదేవి శివుణ్ణి అడుగుతుంది. స్వామి ఈ ధ్యానంలో ఇన్ని రకాల ధ్యానాలెందుకు పెట్టావు? 1, 2 ధ్యానాలుంటే సరిపోతది గదా! ఇన్ని రకాల ధ్యానాలు, ఇన్ని రకాల సాధనలు ఎందుకు ఇచ్చావు అని అడుగుతదనమాట. అప్పుడు శివుడు చెప్తాడు పార్వతీదేవికి, దేవి భూమి మీద ఎన్నో రకాలైనటువంటి మనస్తత్వం కలిగిన మనుషులున్నారు. సారీ మాస్టర్స్. భూమి మీద ఎన్నో రకాలైనటువంటి మనస్తత్వం కలిగిన మనుషులున్నారు. మరి వాళ్ళకి సూట్ అయ్యేది వాళ్ళకు కావాలి. అందుకే వాళ్ళకు ఏది కావాలో అది ఎంచుకుంటారు. అందుకని ఎంతమంది జనాలున్నారో వాళ్ళకు అవసరమైన విధంగా వాళ్ళకు ధ్యానాలు అవసరమైతాయి. ఎవరేది కనెక్ట్ అవుతారో తెలవదు గదా! వాళ్ళ ధ్యానం కరెక్ట్, వాళ్ళ ధ్యానం రాంగ్ అని మనమెవరం చెప్పడానికి? మహాదేవుడే అన్ని రకాల ధ్యానాలిచ్చినప్పుడు, ఇది కరెక్ట్, ఇది తప్పు అని మనమెవరం చెప్పడానికి? అందుకే ఎవ్వరికి సూట్ అయ్యేది వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు మనకు శ్వాస మీద ధ్యానం మనం కనెక్ట్ అయ్యాము. వంశీ సార్ జ్ఞానానికి మనం కనెక్ట్ అయ్యాము. ఇంకొక మాస్టర్ ఇంకొకరు ఇంకో మాస్టర్ జ్ఞానానికి కనెక్ట్ అయితారు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కనెక్ట్ అవుతారు. మరి అసలు ధ్యానం అంటే ఏంటి? మనస్సును ఒకే విషయంపై కేంద్రీకరించడం. మనం ఏం చేస్తున్నాం? శ్వాస మీద కేంద్రీకరిస్తున్నాం. అంతే గదా! ఇప్పుడు ఓం వేరే దాంట్లో హార్ట్‌ఫుల్ మెడిటేషన్ అని ఉంటుంది. మనం ఎలా అయితే శ్వాసను గమనిస్తూ ధ్యానం చేస్తామో, వాళ్ళు హార్ట్ బీట్‌ను గమనిస్తూ ధ్యానం చేస్తారు. ఇంకొకరు ఇక్కడ జ్ఞానాన్ని ఇక్కడ దివ్య చక్షువు మీద దృష్టి పెట్టి ధ్యానం చేస్తారు.
అలా ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో కనెక్ట్ అయితారు. కాబట్టి మనము ఎవ్వరిది గూడా ఇది కరెక్టు, ఇది రాంగ్ అని చెప్పడానికి వీల్లేదు. మనకు ధ్యానాన్ని అందించిన అంటే ఇంత సులువుగా ధ్యానాన్ని అందించిన పత్రి సార్‌కి మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుందాం. మరి ఎంతోమంది ఋషులు హిమాలయాలకు వెళ్లి ధ్యానం చేసి మోక్షాన్ని పొందుతారు అని అంటారు. కానీ మనకు పత్రి సారు సంసారంలోనే నిర్వాణమని ఎక్కడైనా, ఎప్పుడైనా స్థిర సుఖాసనంలో కూర్చొని సహజంగా జరిగే శ్వాసను ఉచ్ఛ్వాస, నిశ్వాసాలను గమనించడమే ధ్యానమని అందరికీ పరిచయం చేసి, ఎన్నో లక్షల కోట్ల మంది ఈ మార్గంలోకి తీసుకొచ్చారు సారు. ఇంకా దానికి తోడు శాకాహారం. ఈ 2 కూడా. అంటే మనకు తెలిసినంత వరకు ఎంతోమంది ధ్యానాన్ని పరిచయం చేశారు. కానీ ఇంత సులువుగా ఇంట్లో ఉండి మనం ఇంత నేర్చుకుంటూ, ఇంత ఎదుగుతూ, ఎంతో జ్ఞానం తెలుసుకుంటూ ముందుకెళ్తున్నాము అంటే అది పత్రి సారు దయ వల్లే. మరి మనం ఇలా క్లాసులు చెప్తూ, ఇంత జ్ఞానాన్ని ఇంట్లో ఉంటూ జూమ్ ద్వారా తెలుసుకుంటూ ఉన్నాము అంటే, అది వంశీ సార్ ఇచ్చిన ప్లాట్‌ఫార్మ్ వల్లనే. కాబట్టి గురువులను ఎప్పుడు కూడా వదలకుండా వాళ్ళందించే జ్ఞానాన్ని తీసుకుంటూ మనము ముందుకెళ్ళాలి. అయితే ఎన్నో లక్షల మంది ఇప్పుడు ధ్యానంలోకొచ్చారు. మనం శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడే మనస్సు శూన్యమవుతుంది. అంటే ఆలోచన రహిత స్థితిలో ఉన్నప్పుడే మనస్సు శూన్యమవుతుంది. అది ఎంత సేపైనా అవ్వనియండి. అలా శూన్యమైనప్పుడే మనకు బ్రహ్మరంధ్రం గుండా ఆ విశ్వమయ ప్రాణశక్తి మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆ శరీరంలోకి ప్రవేశించినప్పుడు మనకు ముందు నాడీ మండల శుద్ధి జరుగుతుంది. ఆహ్, ఆహ్, కాస్మిక్ ఎనర్జీ వల్ల. ఫస్ట్ ఏమైతది అంటే ధ్యానంలోకి కొత్తగా వచ్చిన వాళ్ళకి అంటే వాళ్ళకి కూర్చోవడం అలవాటు ఉండదు గదా! వాళ్ళు ధ్యానంలోకొచ్చిన తర్వాత పెయిన్స్ ఎక్కువైనాయి అని చెప్తారు. అసలెందుకు పెయిన్స్ ఎక్కువైనియి అంటే ముందు కూర్చోవడం అలవాటు లేదు. తర్వాతేంటి ఎప్పుడైతే ధ్యానం మొదలు పెడతామో మనము ఆ విశ్వమయ ప్రాణశక్తిని తీసుకుంటామో మనకు మన శరీరంలోకి ఆ ఎనర్జీ వెళ్ళినంత సేపు వెళ్తూ ఉన్నప్పుడు రోజు ధ్యానం చేస్తుంటే మనకసలు యాక్చువల్‌గా నొప్పులెందుకొస్తాయి అంటే, మనకక్కడ బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేక, ఆక్సిజన్ సరిగ్గా అందక ఆ పెయిన్సొస్తాయి. మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నామో, అప్పుడు ఆ ఎనర్జీ అంతా కూడా అక్కడ వెళ్తుందనమాట. మనకెక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అక్కడంతా వెళ్ళి హీలింగ్ అవుతుంది. దానివల్ల పెయిన్స్ ఎక్కువొస్తాయి. కానీ అది తెలవని వాళ్ళు ఏం చేస్తారంటే, నాకు ధ్యానంలోకొచ్చిన తర్వాత పెయిన్స్ ఎక్కువైనయి అని మధ్యలోనే మానేస్తారు. నేను మా ఇంట్లో క్లాస్ పెట్టిచ్చినప్పుడు చాలామంది కొత్తగానే ధ్యానం ధ్యానం తెలుసు. కానీ ఎప్పుడు చేయలే. తెలుసు కానీ వాళ్ళేం చేశారంటే, మా నా వల్ల గాదు. మాకు ధ్యానం చేసినంక నొప్పులెక్కువైనయి అని అన్నారు. నేను చెప్పినా కానీ వాళ్ళింక అర్థం చేసుకోలే. అంటే చెప్పడం వరకే మనది. వాళ్ళు చేస్తారో చెయ్యరో మనకవసరం లేదు. అందుకోసమే మనకు ఎవరైనా మీరు కొత్తగా ధ్యానం పరిచయం చేసినప్పుడు ఖచ్చితంగా చెప్పండి. వాళ్ళకు ఏ పెయిన్స్ ఒచ్చినా గూడా వాళ్ళకు భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా ధ్యానంలో అది రోజు రోజుకు తగ్గిపోతుంది ఆ పెయిన్స్ అన్నీ కూడా. అది అలవాటయిన తర్వాత ఆ పెయిన్స్ అన్నీ గూడా హీలింగ్ జరిగే కొద్దీ అవన్నీ గూడా క్లియర్ అవుతాయి. వాళ్ళు 41 డేస్ చేయమని చెప్పండి. ఖచ్చితంగా వాళ్ళకే తెలుస్తుంది ఆ మార్పనేది. ఇంకా ధ్యానంలో అనుభవాలు. ఎన్నో రకాల అనుభవాలుంటాయి. కలర్స్ కనిపిస్తాయి. ప్రకృతి, కొండలు, ఆహ్, హ్మ్, సముద్రాలు ఇలా ఎన్నో రకాల మనము తేలికగా అయిపోయినట్టు, గాలిలో తేలుతున్న ఫీలింగొస్తుంది. బరువుగా అయినట్టు అనిపిస్తుంది. ఇలా ఎన్నో రకాల అనుభవాలు వస్తాయి ధ్యానం వల్ల. మనం ధ్యానం పరిచయం చేసిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ధ్యానం మీరెలా అయినా సరే ఖచ్చితంగా 41 డేస్ చేయండి. మీకు అర్థమవుతుందని మనము చెప్పాలి. నెక్స్ట్ ఆత్మవిశ్వాసం. జీవితంలో ఏది సాధించాలన్నా, ఏ అడుగు ముందుకు వేయాలన్నా, మనం ఏం చేయాలన్నా ఆత్మవిశ్వాసం తప్పనిసరి. ఆత్మవిశ్వాసం లేకపోతే ఏ పని చేస్తే ఏమవుతుందోనన్న ఆహ్, భయముండి ఏ పని చేయకుండా అక్కడే ఆగిపోతూ ఉంటాం. కష్టపడితే ఇష్టపడిన రంగంలో మనము విజయాన్ని సాధించవచ్చు. అదే ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే
ఏ రంగంలో అయినా కూడా విజయం సాధించొచ్చు. మరి దీనికి ఒక చిన్న కథ ఎగ్జాంపుల్ తీసుకుందాం దీనికి కూడా. ఒక ఊర్లో ఇద్దరు అన్నదమ్ములుంటారు. వాళ్ళు చిన్న పిల్లలనమాట. ఒకరు 6 సంవత్సరాలు, ఒకరు 10 సంవత్సరాలు. ఇద్దరు ఆడుకుంటూ అన్న పరిగెత్తుతూ ఉంటాడు. తమ్ముడు వెంబడిస్తూ ఉంటాడు. అలా వాళ్ళు ఊర్లో నుంచి పరిగెత్తుతూ పొలాల మధ్యలోకి వెళ్ళిపోతారు. ఆ పొలాల మధ్యలో ఒక బావి ఉంటుంది. పరిగెత్తుతూ అన్న ఉంటాడు గదా! 10 సంవత్సరాల అబ్బాయి, ఆ బావిలో పడిపోతాడు. పడిపోతే అతడికి ఈత రాదు. ఇంకా గట్టిగా అరుస్తూ ఉంటాడనమాట. కాపాడండి, కాపాడండి అని. అప్పుడు ఆ చుట్టుపక్కల ఎవరు ఉండరు. తమ్ముడు చిన్న వయసు 6 సంవత్సరాలు. ఆ చుట్టుపక్కల చూస్తారు. ఎవ్వరు ఉండరు. అంతా వెతుకుతాడు. ఎలా వాళ్ళ అన్నను కాపాడాలని అనుకుంటాడు. కానీ ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఆలోచిస్తూ ఉంటే అక్కడ ధైర్యం ఇస్తాడు. "అన్న నువ్వు భయపడకు. నేను కాపాడుతాను నిన్ను" అని. కానీ ఇక్కడ వెతుకుతాడు ఎవరైనా హెల్ప్ చేస్తారేమో అని. చివరకు ఒక దగ్గర ఒక మూలన ఒక తాడు కనిపిస్తది. ఆ తాడు కనిపిస్తే ఆ తాడు బావిలోకేస్తాడు. "అన్న నువ్వు భయపడకు. నేను నిన్ను కాపాడుతాను" అని చెప్తాడన్నమాట. చెప్పి ఆ తాడు వేసి ఆహ్, ఆ తాడుని పట్టుకోమని చెప్పి తను తన బలమంతా వేసి ఆ అన్నను ఆహ్, పైకి తీసుకుంటాడు. పైకి లాగుతూ చివరికి బయటకి తీసుకొస్తాడు. హమ్మయ్య! బతికిపోయామని ఇద్దరు అన్నదమ్ములిద్దరూ కూడా ఊర్లోకి వెళ్ళిపోతారు. ఆ పిల్లలు జరిగిందంతా గూడా ఊర్లో చెప్తారనమాట. వాళ్ళకి వీళ్ళకి చెప్తూ ఉంటే ఆహ్, వాళ్ళ తమ్ముడు చెప్తాడు. నేనిలా అన్న పడిపోయాడు. నేను కాపాడానని చెప్తాడు. అప్పుడు అవును అన్న అంటాడు. అవును మా తమ్ముడే నన్ను కాపాడాడు. తాడేసి నన్ను బయటికి తీశాడు బావిలో నుంచి అని చెప్తాడు. చెప్తే ఆ ఊర్లో ఎవరు నమ్మరు. మనం గూడా నమ్మం. ఎందుకంటే వాళ్ళు చిన్న పిల్లలు. వాళ్ళకదేమన్నా తెలుసా అని అనుకుంటాం. అలా చేయగలుగుతారా పిల్లలు అని. అయితే అలా ఎవ్వరు నమ్మలేదు. ఆ మాట, ఈ మాట వెళ్ళి ఆహ్, అక్కడ ఊర్లో ఉన్న ఒక పూజారికి ఈ వార్త చేరుతదనమాట. అతను చెప్తాడు. పూజారి స్వామి ఇలా జరిగిందంట. అన్న పడిపోతే తమ్ముడు కాపాడంట. ఇదేమన్నా సాధ్యమైతదా? పిల్లలు అలా ఎలా చేయగలుగుతారు అంటే, అప్పుడు ఆ పూజారి చెప్తాడంట, "ఎందుకు సాధ్యం గాదు, సాధ్యమైతది" అంటే, "అట్లెట్లా సాధ్యమైతది? ఆ తమ్ముడు ఎలా తీయగలుగుతాడు?" అని చెప్తే అప్పుడు పూజారి చెప్తాడు. అక్కడ అన్న పడిపోయాడు. కాపాడమని అడుగుతున్నాడు. మరి తమ్ముడు కాపాడడానికి ప్రయత్నం చేస్తుండు. కాపాడిండు. అంటే ఇక్కడ తమ్ముడికి ఎవ్వరు కూడా "నువ్వు చిన్నవాడివి, నీ వల్ల కాదు, నువ్వు లేపలేవు, నువ్వు తీయలేవు" అని ఎవ్వరు డిస్కరేజ్ చేయలే. అక్కడ ఆ 10 ఏళ్ల బాబుకు బావిలో పడ్డ బాబుకి కూడా ఎవ్వరు అతనికి కూడా అంత నాలెడ్జ్ లేదు. "నువ్వు చిన్నవాడివి, నువ్వు నన్నేం తీయగలుగుతావు" అనే ఆలోచన అన్నకు కూడా అక్కడ రాలేదు. అంటే అక్కడెవ్వరు గూడా డిస్కరేజ్ చేసేవాళ్ళు లేరు. అప్పుడు వాళ్ళ లోపల ఆత్మవిశ్వాసం ఉండి, నేను చేయగలుగుతా, నేను తీయగలుగుతా అనేసి ఆ బాబు అలా తీశాడు పైకి. కానీ ఇదెవ్వరు కూడా నమ్మరు. అంటే వాళ్ళు అలా బయటికి రాగలిగారనమాట. బయటికి తీశాడు తమ్ముడు. అంటే అక్కడ తనకెవ్వరు చెప్పలేదు గదా! నువ్వు చేయలేవు అని. అంటే చేయగలను అని తీసిండు. అంటే ఎప్పుడైనా సరే మనిషికి నేను చేయలేను, నా వల్ల కాదు, నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు అని నెగెటివ్ లేకుండా ఉంటే మనం ఏదైనా గూడా సాధించొచ్చు. మనిషి ఎప్పుడైనా సరే నేను చెయ్యగలను అన్న ఆత్మవిశ్వాసంతో ఉంటే ఏదైనా సాధించగలుగుతాడు. ఒక చిన్న చీమ ఉంటది. అది తన ఆహారం కోసము తనకన్నా ఎక్కువ బరువున్న దాన్ని మోయగలుగుతుంది. అక్కడ దానికెవరైనా చెప్పారా? ఇది నీకన్నా బరువుంది. నువ్వు మోయలేవు అని. అలా ఎవరు చెప్పరు. అదే అంటే దానికక్కడ ఎవరు డిస్కరేజ్ చేసేవాళ్ళు లేరు. అందుకే ఆ చీమ కాన్ఫిడెన్స్‌తో ఉంది. అది దాని ఆహారాన్ని అదే తీసుకుంటుంది. దానికన్నా ఎక్కువ బరువున్న దాన్ని గూడా మోయగలుగుతుంది. అంటే అది నేను చెయ్యగలను అన్న కాన్ఫిడెన్స్‌లో ఉంది. ఆత్మవిశ్వాసం ఎవరో ఇస్తే వచ్చేది కాదు. అది మనకు మనమే విశ్వాసం పెంచుకోవాలి.
భగవంతునిపై విశ్వాసం ఉండాలి. గురువుపై విశ్వాసం ఉన్నప్పుడే ఎంతో ఉన్నత స్థితికి మనము ఎదుగుతాం. నెక్స్ట్ సంకల్ప శక్తి. మరి సంకల్పం అంటే ఒక ఆలోచన నుంచి క్రియేట్ అయిన ఒక అద్భుతమైన ప్రణాళిక. ఒక ఆలోచన నుంచి క్రియేట్ అయింది. అంటే అది నెగెటివ్ అయినా సరే, పాజిటివ్ అయినా సరే, ఒక ఆలోచన నుంచి సృష్టించిందనమాట సంకల్పం అనేది. మనం నెగెటివ్, పాజిటివ్ 2 రకాల ఆలోచనలు చేస్తాం. కానీ నెగెటివ్‌గా తొందరగా చూపిస్తది. ఎందుకంటే మనం నెగెటివ్ పైనే దృష్టి పెడతాం. నెగెటివ్‌కే ఎక్కువ శక్తిని పెడుతున్నాం. కాబట్టి అదే జరుగుతుంది. మనం ఎప్పుడు కూడా మన ఆలోచనల్ని సరిచేసుకుంటూ దివ్యమైన ఆలోచనలు చేస్తుండాలి. మరి దివ్యమైన ఆలోచనలు చేయాలంటే ఏం జేయాలి? దివ్యమైన వ్యక్తులతో సాంగత్యంలో ఉండాలి. దివ్యత్వంతో మాట్లాడాలి. దివ్యమైన చేష్టలే చేయాలి. అప్పుడే మన సంకల్పాలు అద్భుతాలవుతాయి. మనం ఏదైనా పొందాలనుకుంటే చాలా ఈజీగా సంకల్పం ద్వారా పొందవచ్చు. అలాగని మనం ప్రతి చిన్న దానికి కూడా సంకల్పం పెట్టొద్దు. ఎందుకంటే సంకల్పాలన్నిటికీ అవసరం లేదు. ఒక ఆలోచనను పదే పదే ఆలోచిస్తున్నప్పుడు అది సంకల్పంగా మారుతుంది. మరి ఆ సంకల్పానికి శక్తి ఇచ్చినప్పుడే అది నెరవేరుతుంది. అలాగని ఆలోచించకుండా ఏది పడితే దానికి సంకల్పం పెట్టుకోకూడదు. ఒక సంకల్పం పెట్టుకున్నామంటే, అయ్యో! మళ్ళా అది జరుగుతుందో లేదో, నా వల్ల అయితుందో కాదో అని మనమే వికల్పాలు పెడతాం. అప్పుడది జరగదు. కాబట్టి మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు, ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఖచ్చితంగా నేను చేయగలను, నేను వెళ్ళగలను అని అనుకోవాలి. మనం అనుకోవాలి. వికల్పం పెట్టుకోకుండా ఉండాలి. ఎగ్జాంపుల్‌గా నాదే చెప్తాను. నేను హిమాలయాస్ వెళ్ళాలనుకున్నప్పుడు అసలు ఇంట్లో 10 డేస్ పర్మిషన్ అసలుండదు నాకు. తపోవనం వెళ్ళడానికి ఒక 2 డేస్, కడతాల్ వెళ్ళడానికి ఒక 2 డేస్ అట్లానే ఉంటుంది. కానీ హిమాలయాస్ వెళ్ళొచ్చాను నేను. అదెలా అంటే సంకల్పం వల్లే. ఖచ్చితంగా నేను సంకల్పం పెట్టుకొని బాబాజీని ఇన్వైట్ చేసుకొని, ఎందుకంటే బాబాజీ పర్మిషన్ లేకపోతే అక్కడ అడుగు పెట్టలేం. అలా సంకల్పం పెట్టుకొని నేను ఖచ్చితంగా వెళ్ళాలి. నేను ఆధ్యాత్మికంగా ఇంకా ఉన్నతంగా వెళ్ళాలి అని బాబాజీకి రిక్వెస్ట్ చేశా. ఎందుకంటే మనము ఒక దగ్గరికి వెళ్ళాలన్నప్పుడు మనకు అక్కడికి వెళ్ళలేకపోకుండా ఉండడానికి గూడా కొన్ని కర్మలు అడ్డుంటుండొచ్చు. తెలవదు మనకి. చెప్పలేం. అలా కర్మలు అడిగాను కర్మధ్యానంలో. ఇలా సంకల్పం పెట్టుకున్నాను. మళ్ళీ బాబాజీకి రిక్వెస్ట్ పెట్టుకున్నాను. మళ్ళీ మా ఆయనని ఒప్పించాను. ఇన్ని రకాలుగా నేను ఒక సంకల్పం పెట్టుకొని ప్రయత్నిస్తే నేను హిమాలయాస్ వెళ్ళొచ్చాను. వెళ్లి రావడానికి 12 రోజులు. అలా వెళ్ళొచ్చాననమాట. అంటే ప్రకృతి మనకు సహకరించింది. అలా అంటే మీరు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు అంటే మనం ఏదో చిన్న ఊరికి, ఏదో పనికి వెళ్ళాలని కాదు. ఇక్కడ నేను ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదగాలి అన్న ఆలోచన ఉంది. అందుకే నేను అలా పెట్టుకున్నాను. ఏదో మనం ప్రతి చిన్న దానికి అలా పెట్టుకోకూడదు. పెట్టుకుంటే అది అసలు వేస్ట్. మన సంకల్పానికి వాల్యూ ఉండదు. అందుకే మనం ఒక సంకల్పం పెట్టినప్పుడు అది ఎంతవరకు అవసరమో, దాని నుంచి మనం ఎంతవరకు అవసరమో, లేకపోతే ఇతరులను ఇబ్బంది పెట్టకుండా మనం ఎంతవరకు చేయగలిగితే అంతవరకు అది పెట్టుకొని మనము వెళ్ళాలి. ఇది మాస్టర్స్ నా ఎక్స్‌పీరియన్స్. సంకల్పం ద్వారా నేను హిమాలయాస్ వెళ్ళొచ్చాను. నెక్స్ట్ ఆహారం. ఆహారం, ఆరోగ్యం. మనం తీసుకునే ఆహారం వల్లే మన ఆలోచనలు ఉంటాయి. మనం అనుభవించే దుఃఖం కూడా మనం తీసుకునే ఆహారం పైనే ఉంటుంది. మనము ఎప్పుడైనా గూడా సాత్విక ఆహారాన్నే తీసుకోవాలి. ఇప్పుడు చూడండి మీరు ఇంట్లో ఏదో కోపం ఉంటుంది. తిట్టుకుంటూ, చేస్తూ మనం వంట చేశామనుకోండి, దాని ప్రభావం ఖచ్చితంగా
అది తిన్న మనుషుల పైన ఉంటుంది. మీరు కావాలంటే అబ్జర్వ్ జేయండి. నేనైతే ఇది ప్రాక్టికల్‌గా అబ్జర్వ్ చేసిన. అంటే అది కావాలని అబ్జర్వ్ చేయలేదు. అలా చేసిన తర్వాత దాన్ని గుర్తించిన. మళ్ళీ ఎప్పుడు మనం అందుకే ఏదైనా ఒక చ్ మంచి మ్యూజిక్‌తో గాని, ఏదన్నా క్లాసులు వింటూ, లేకపోతే భక్తి పాటలతో ఇలా మనము పెట్టుకొని ఆ పని చేస్తున్నామనుకోండి, దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా మార్పుంటుంది. ఇంకొకటి మనం తీసుకునే ఆహారము ధర్మబద్ధమైనదై ఉండాలి. ధర్మబద్ధంగా సంపాదించిందై ఉండాలి. సరే మనం ధ్యానం చేస్తున్నాము, హింస చేయట్లేదు. కానీ మనం సంపాదన ఎలా ఉంది? మనం ఎలా సంపాదించడం వల్ల మనం తింటున్నాం? ఇది గూడా మనం గుర్తుంచుకోవాలి. మరి ఆహారము అత్యంత అద్భుతమైన శక్తిగా మార్చుకునే గొప్ప సిస్టము మనకివ్వబడింది. బాబా చెప్తారు మనకి, మనం తినేటప్పుడు కృతజ్ఞతతో, ప్రేమతో ఆస్వాదిస్తూ తినాలి. అప్పుడు అది అద్భుతమైన శక్తిగా మారుతుంది. కానీ మనకిప్పుడున్న బిజీ లైఫ్‌లో మనం ఏం జేస్తున్నాం? ఆహారం ఎలా తీసుకుంటున్నామంటే తొందరగా తింటున్నామా, నీళ్లు తాగామా, వెళ్ళామా, టైంకి తిన్నామా లేదా అన్నట్టుగా తింటున్నాం. అప్పుడు మనం అలా తింటున్నప్పుడు దాన్ని ఆస్వాదించుకుంటూ తిననప్పుడు మనం ఎలా ఉంటుంది? మనం తిన్నా గూడా ఆరోగ్యం లేక నీరసంగా ఉంటున్నాం. దానికి కారణం ఒకటే. మనం తిన్న ఆహారము శక్తిగా మారట్లేదు. మరి శక్తిగా మార్చాలంటే ఏం చేయాలి? దాన్ని ఎంతో ఆస్వాదిస్తూ, ప్రేమతో ఆహారాన్నిచ్చినందుకు ఆ యూనివర్స్‌కి కూడా కృతజ్ఞత చెప్పుకుంటూ తినాలి. మరి ఇక్కడ ఆహారం అంటే మనం తినే ఆహారమే కాదు. ఆహారం అంటే వినే మాట ఆహారమే. చూసే చూపు కూడా ఆహారమే. కనుక మనం రోజు ఏం తింటున్నాం, ఏం వింటున్నాం, ఏం చూస్తున్నాం, ప్రతీదీ ఎరుకతో ఉండాలి. అప్పుడే మనం తీసుకున్న ఆహారము శక్తిగా మారి, మనం ఎంతో ఆరోగ్యంగా ఉండగలుగుతాం. మనము ఎవరినన్నా ఎలా ఉన్నారు? ఆరోగ్యంగా ఉన్నారా? అని అడిగితే ఏమంటారు? ఆ నొప్పులు, ఈ నొప్పులు అని చెప్తారు. ఏదో ఒకటి చెప్తారు. కానీ అసలు ఆరోగ్యం అంటే ఏంటి? ఆరోగ్యం అంటే మన రోజువారీ కార్యక్రమాలను మన జీవితంలో మనం చేసుకోవాల్సినటువంటివన్నీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం చేసుకోగలగడమే ఆరోగ్యం. ఆరోగ్యం అంటే ఇంకా మనకి ఏ నొప్పులు, బాధలు ఏవి లేకుండా గాదు. మన రోజువారీ కార్యక్రమాలను మనము ఎవరి మీద ఆధారపడకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం చేసుకోగలుగుతున్నాము అంటే, మనం ఆరోగ్యంగా ఉన్నట్టే. వయస్సు పెరిగే కొద్దీ దేహం యొక్క ఆరోగ్యము క్షీణిస్తూ వస్తుంది. అదందరికీ తెలుసు. పళ్ళు ఊడిపోతాయి, కంటి చూపు మెరుగుపడుతుంది, కీళ్ళు అరిగిపోతాయి, వినికిడి దగ్గుతుంది. ఈ దేహానికి రకరకాల వ్యాధులు వస్తాయని ఇప్పటికే మనం ఫిక్స్ అయిపోయినాం. ఎందుకంటే వైద్య విధానం అలా చెప్పింది. మనమందరం హిప్నటైజ్ అయినాం. ఎందుకంటే ఈ ఏజొస్తే ఇంగిలా అయితదంట అని అక్కడే ఫిక్స్ అయిపోయినాం. అసలు యాక్చువల్‌గా ఏవి రావు. కానీ మనం అలా ఫిక్స్ అయినాం ముందే. ఈ ఏజ్‌లో ఇదొస్తదంట, ఈ ఏజ్‌లో ఇదొస్తదంట అనేసి. అలా ఫిక్స్ అవ్వడం వల్ల అది ఆటోమేటిక్‌గా మనకు కనిపిస్తుంది. ఏది జరిగినా అవును ఇప్పుడు ఈ ఏజ్‌లో ఇది ఇలాగే జరుగుతుంది అని మనకు మనమే చేసుకుంటున్నాం అది. వాళ్ళు ఏదైతే డాక్టర్స్ చెప్తారో అదే మనం వేదవాక్కుగా తీసుకొని అదే ఆచరిస్తున్నాం. అంటే మన నమ్మకాలకు అనుగుణంగా మన దేహం యొక్క ఆరోగ్యము ప్రతిస్పందిస్తుంటుంది. ఈ విధంగా ఆరోగ్యమైన, అనారోగ్యమైన దాని యొక్క సృష్టికర్త ఎవరు అంటే మనమే. ఎందుకంటే అన్నీ మనమే నిర్ణయించుకుంటున్నాం గదా! ఇప్పుడు మన పిల్లలు ఏదైనా చేసినప్పుడు అంటే ఇప్పుడు వర్షంలో తడిసారనుకోండి, ఇంగ నీకు జలుబు చేస్తది. మనం అలా జెప్పేస్తాం. అంటే అక్కడ అది రాకున్నా గూడా మనం ఇక్కడ రాసేసినామనమాట. జలుబు చేస్తది వర్షంలో తడవొద్దు. నువ్వు చాలా త్వరగా అలసిపోతావు. నీకు ఏ పని చేత గాదు. ఏ పని చెప్పినా నీకు చేత గాదు.
నిదానంగా చేస్తావు. ఇలా మనం అంటూ ఉంటే, ఆ పిల్లలు మనం అనేవి చిన్న మాటలే. కానీ అది వాళ్ళ లోపల ఫిక్స్ అయిపోతుంది పిల్లల లోపల. దాని ప్రభావము చాలా ఎక్కువుంటదనమాట పిల్లలపై. కాబట్టి పేరెంట్స్ ఎప్పుడు కూడా ప్రోత్సహించే మాటలే మాట్లాడాలి. మనకు తీవ్రమైన అనారోగ్యాల సమస్యలున్నాయనుకోండి, మనకు ఆల్రెడీ అందరికీ తెలుసు కళల ద్వారా. మనకు వంశీ సార్ అందించిన గొప్ప జ్ఞానం. ఎంతో అదృష్టం ఉంటే గాని మనము సార్ అందించే జ్ఞానానికి కనెక్ట్ అవ్వం. లేకపోతే ఎంతో మందికి ఎన్నో తెలుసు. కానీ అందరెందుకు రావట్లేదు? వాళ్ళందరికీ ఇంకా టైం రాలేదు. వాళ్ళింకా కర్మలు అనుభవించేదుంది. మనము ఈ జ్ఞానాన్ని పట్టుకున్నందుకే మన కర్మలని ఆహ్, మనం పడుతున్న బాధకి మనం చూసుకొని, ఆ కర్మను డిజాల్వ్ చేసుకుంటున్నాం. మనం ఒక కర్మ క్లియర్ అయింది అంటే, ఒక జన్మను దాటుతున్నట్టే. అంటే ఆ బాధను అనుభవించడానికి మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు. అంత మంచిగా మనం ముందుకెళ్తున్నాం. ఈ సందర్భంగా వంశీ మాస్టర్‌కి గూడా వేల వేల కృతజ్ఞతలు. ఎందుకంటే, మనము ఈ జ్ఞానంకొచ్చి ఇక్కడున్నాము అంటే, అసలు మనం ఎక్కడికి వెళ్ళకుండా అసలు మనం ఎవరమో కూడా ఎవరికీ తెలియదు. అలాంటిది మనకింత మంచి ప్లాట్‌ఫార్మ్ ఇచ్చి, ఎన్నో అనుభవాలు అసలు మనం ఇంట్లో ఉంటే ఏ పనన్నా జరుగుతుందా? కానీ మనమిప్పుడు ఎంతో జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాం. సజ్జన సాంగత్యంలో ఉంటున్నాము. మనల్ని మనం ఎలా మార్చుకుంటున్నామో తెలుస్తుంది. నిజంగా చెప్పాలంటే అసలు 20 ఇయర్స్ అయింది నేను ధ్యానంలోకొచ్చి. కానీ ఏ నాలెడ్జ్ లేదు. ఎందుకంటే అప్పట్లో యూట్యూబ్ అవన్నీ కూడా లేవు. ధ్యానం చేయడము, శక్తిని తీసుకోవడము, ఎనర్జీస్ ఒస్తున్నాయనడము ఇది ఒకటే తెలుసు. ఎప్పుడైతే సారు అందించిన జ్ఞానానికి కనెక్ట్ అయ్యి కళల ద్వారా నేర్చుకుంటున్నామో, మన కర్మల్ని చూసుకుంటున్నాం. మన అంతర్గుణాలు బయటికి మనం మంచిగానే ఉంటున్నాం. మరి మన లోపల అంతర్గుణాలను చూసుకుంటున్నాం. మనం ఎక్కడ మార్చుకోవాలి, ఎక్కడ తప్పు మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఒక క్లాస్ చెప్తున్నాము, అక్కడ ఏది చెప్తున్నామో అది ఖచ్చితంగా టెస్ట్ జరుగుతది. మళ్ళీ ఈరోజు ఇలా ఉన్నాము అంటే, మళ్ళీ నెక్స్ట్ డే అలా ఉంటామో, ఉండమో గూడా మనకు తెలియదు. అది ఎప్పటిదప్పుడు మాస్టర్స్ మనకు అవేర్‌నెస్ ఇచ్చి కళల ద్వారా మనకు అందిస్తున్నారు. అందుకే ఆ కళల ద్వారా కళలను అందించే మాస్టర్స్‌కి కూడా వేల వేల కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో కర్మల నుంచి నేను బయటపడ్డాను. ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉన్నాను. కాబట్టి ఈ ప్రాసెస్ ద్వారా మనం ఎంతో ఆరోగ్యంగా మనము జీవించవచ్చు. నెక్స్ట్ ప్రేమ. ప్రేమ అంటే శక్తి. భూమి మీద ప్రేమ గురించి చెప్పాలంటే రాధాదేవిది అని మనకు వంశీ సార్ చాలా సార్లు చెప్పారు. మరి ఈ భూమి మీదకు ప్రేమను పంచడానికి రాధాకృష్ణులు వచ్చారు అని చెప్తారు. మరి మనం పరమాత్మను చేరుకోవాలంటే ప్రేమ తత్వంతో ఉండాలి. మనల్ని మనం ప్రేమించుకోవాలి. అప్పుడే మనము ఎదుటి వారిని గూడా ప్రేమించగలుగుతాము. సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణిని ప్రేమించగలుగుతాం. మనల్ని మనమే ఇష్టపడనప్పుడు నువ్వు ఎదుటి వారిని ఎలా ప్రేమించగలుగుతావు? ప్రేమించలేం. ముందు మనల్ని మనం ప్రేమించుకోవాలి. ఇష్టపడాలి. కొన్నిసార్లు మనల్ని మనమే ఇష్టపడం. నేనేంది ఇలా ఉన్నాను, ఇలా మాట్లాడుతున్నాను. అంటే మనము నేర్చుకుంటున్నాం గదా! దాన్ని మార్చుకుంటాము. కాబట్టి ముందు మనల్ని మనం ప్రేమించుకోవాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా కూడా ఉంటాం. మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. మనం ఎవరినన్నా ప్రేమతో పలకరించినప్పుడు వాళ్ళలో ఎంతో ఆనందం ఉంటుంది. మనకి ఈ ఎక్స్‌పీరియన్స్ అన్నీ గావాలంటే మనం తపోవనం వెళ్తే అన్ని రకాల ఎక్స్‌పీరియన్స్ అవుతుంది. ఎందుకంటే అక్కడ మనకు వంశీ సార్ గాని, సుకన్య మేడం గాని ఎంతో ప్రేమగా ఇప్పుడు మాస్టర్స్ హైమా మేడం అందరూ గూడా ఎవ్వరికి ఎవ్వరు తెలవదు. కానీ ఎంతో ప్రేమతో పలకరిస్తారు. మనకు అసలు వీళ్ళు మా మేడం గాని, సార్ గాని పలకరించే విధానం చూస్తే వీళ్ళెంతో పాత వాళ్ళేమో, పరిచయం ఉన్న వాళ్ళేమో అని అనుకుంటాం. కానీ అక్కడ కొత్త వాళ్ళైనా, పాత వాళ్ళైనా కూడా ఒకేలాగా ప్రేమ తత్వంతో ఉంటారు. సార్ అయినా, మేడం అయినా మనకు అందరికి కూడా వాళ్ళదే నేర్పిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎక్స్‌పీరియన్స్ మాత్రం హ్మ్.
తపోవనం వెళ్తే అందరూ ఎక్స్‌పీరియన్స్ అవుతారు ప్రేమతత్వం. దీనికి ఎగ్జాంపుల్ తీసుకుందాం. దీనికి ఎగ్జాంపుల్‌గా ఒక స్టోరీ తీసుకుందాం. శ్రీకృష్ణునికి అష్ట భార్యలుంటారు. అందరికంటే నాకే ఎక్కువ ప్రేమ ఉందని సత్యభామ సత్యభామకు అహమొస్తుందనమాట. అయితే ఒకరోజు నారదుడొస్తాడనమాట ద్వారకకు. వచ్చినప్పుడు ఫస్ట్ సత్యభామను కలుస్తాడనమాట. కలిసి శ్రీకృష్ణుడిని ఎక్కువగా ఎవరు ప్రేమిస్తారు అని అడుగుతాడనమాట. అంటే, ఇలా ఎందుకు అడుగుతున్నావని సత్యభామ అడుగుతుంది. ఎందుకంటే ఆహ్, అందరూ ప్రజలందరూ రుక్మిణి మాతే ఎక్కువగా ప్రేమిస్తుంది శ్రీకృష్ణుడిని అని చెప్తున్నారు అని అంటాడనమాట. అవునా! మరి ఇలా ఎలా అని మరి నేనెక్కువగా ప్రేమించాలి, నాకు దగ్గరగా శ్రీకృష్ణుడు నాకెక్కువగా దగ్గరగా ఉండాలంటే నేనేం జేయాలి అని నారదుడిని అడుగుతుంది. నారదుడిని అడిగినప్పుడు నారదుడు ఏం చెప్తాడంటే, "మరి నేను ఆ మార్గం చెప్పాలి అంటే మీరు పర్మిషన్ ఇయ్యండి చెప్తాను" అంటే, "చెప్పండి" అంటుంది. అప్పుడు నారదుడు చెప్తాడు, "శ్రీకృష్ణుడు నాకు దాసుడుగా చెయ్యండి" అని చెప్తాడనమాట నారదుడు. నా కృష్ణుడిని నీకు దాసునిగా చేస్తే నాకేంటి? నేను నా స్వామిని గూడా పోగొట్టుకుంటాను గదా! నీకు దాసుడిగా చేస్తే అంటే, నాకు దాసుడిగా అంటే ఇప్పుడు నువ్వు కృష్ణుడు ఎంత బరువున్నాడో అంత ధనాన్ని నాకు అందిస్తే, నాకు దాసుడిగా ఉండాల్సిన అవసరం లేదు. అప్పుడు కృష్ణుడు గూడా నీకు దగ్గరవుతాడు అని చెప్తాడనమాట నారదుడు. ఇదంతా గూడా అక్కడ సత్యభామ అహంని తీసేయాలని ఒక పరీక్ష అన్నమాట. అక్కడ అలా చేస్తారు వాళ్ళు కావాలని. శ్రీకృష్ణుడు నారదుడిని పంపించి అలా చేయిస్తుంటాడు. అయితే సత్యభామ ఫస్ట్ ఒప్పుకోదు. మళ్ళీ తర్వాత ఈ తులాభారం చేయాలి. తులాభారంలో కృష్ణుని ఎంత వెయిట్ ఉందో అంత ఇయ్యాలి అంటే, "నువ్వలా చేస్తే కృష్ణునికి దగ్గరవుతావని" చెప్తే, సరే అని ఒప్పుకుంటుంది. ఒప్పుకొని ఆ విషయము శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్తుందనమాట. వెళ్ళి నారదుడితో ఇలా చెప్పానంటే, "సత్యభామ అసలు నువ్వేం చేస్తున్నావు?" అని కృష్ణుడంటాడు. "నన్ను నారదునికి దాసునిగా చేస్తావా?" అంటే, "లేదు స్వామి నేను నిన్నలా ఏమి చెయ్యను" అని చెప్పి, "నిన్నెలాగైనా నేను దాసుడిగా చెయ్యను" చెప్పి తులాభారంకి ఇక్కడ శ్రీకృష్ణునితో మాట్లాడుతుంటే, ఇంకా శ్రీకృష్ణుడు చెప్పినా వినదు సత్యభామ. వినకపోతే సరే అని ఇంకా వదిలేస్తాడు శ్రీకృష్ణుడు. ఇక్కడ తులాభారంకి అన్నీ గూడా కార్యక్రమాలు స్టార్ట్ అయితాయి. ఊర్లో అందరూ కూడా సత్యభామ నారదుడికి ఇచ్చిన హ్మ్. మా దాని గురించే ఆ మాట గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు త్రాసుకొక వైపు శ్రీకృష్ణుడు, ఇంకోవైపు సత్యభామ అన్ని నగలు, వజ్రాలు, వైడూర్యాలు అన్నీ ఇంకా తన దగ్గరున్న డబ్బు అంతా కూడా ధనమంతా కూడా పెడుతుంది. ఆ త్రాసు కొంచెం కూడా కదలదు. కదలకపోతే ఇంకా భయమొస్తుంది గదా! ఇంకా కదులుతలేదని. అప్పుడు నారదుడు చెప్తూ ఉంటాడు సత్యభామకి, "మీరు సమా సమానము నాకు ఇవ్వకపోతే తులాభారంలో మళ్ళీ శ్రీకృష్ణుడు నాకు దాసుడిగా అవుతాడు" అని చెప్తాడనమాట. సత్యభామ ఇంకా తెచ్చిపెడుతుంది కానీ, అది కొంచెం కూడా సరితూగదు. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడు, "నువ్వు రుక్మిణి దగ్గరికి వెళ్లి సలహా తీసుకో" అంటే, అప్పుడు సత్యభామ జరిగిందంతా రుక్మిణికి చెప్తే, రుక్మిణి ఏం చేస్తుందంటే, శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరించి, ఒక తులసి దళాన్ని తెంచి, అక్కడ నగలు, డబ్బు అక్కడ ఏదైతే ధనముందో, ఆ ధనం ఆ త్రాసులో పెడుతుందనమాట. పెట్టినప్పుడు అది కదులుతది. కదిలితే శ్రీకృష్ణుడు చెప్తాడు, "అది నగలు అన్నీ గూడా ధనమంతా కూడా తీసేయి" అంటే అవన్నీ తీసేసి ఒక్క తులసి దళం పెడితేనే ఆ ప్రేమతో దాన్ని తెంచి అక్కడ పెడుతుందనమాట. పెట్టినప్పుడు అది అప్పుడు సరితూగుతుంది. అంటే మనం ఈ కథ ద్వారా ఏం తెలుసుకోవాలి అంటే, ప్రేమతో దేన్నైనా మనము సాధించవచ్చు. అక్కడ ఆహ్, సత్యభామ అహముంది. కానీ రుక్మిణి ఎంతో ప్రేమతో ఒక్క తులసి దళాన్ని ఆహ్, కృష్ణునికి నమస్కరించి పెట్టే వరకి
అది సరితూగుతుంది. అంటే అక్కడ ప్రేమ వల్ల మనం దేన్నైనా సాధించొచ్చు అనేది మనము తెలుసుకోవాలి ఈ కథ ద్వారా. ఓకే మాస్టర్స్. హ్మ్. ఇంతటి చక్కని అవకాశాన్నిచ్చిన వంశీ మాస్టర్‌కి, హైమ మేడంకి కృతజ్ఞతలు. ఇది విన్న మాస్టర్స్ అందరికీ కూడా థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.